హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈరోజు చాలా టేస్టీ సేవ్ మిఠాయి చేసుకుందాం. ముంబైలో ఫేమస్ మిఠాయి, కానీ అన్ని స్వీట్ షాప్లో మాత్రం దొరకదు, ఒక 2-3 చోట్ల మాత్రమే దొరుకుతుంది. ఈ మిఠాయి మరో పేరు వచ్చేసి సింధీ సింగార్జీ మిఠాయి అంటారు. ఈ మిఠాయి సింధీ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈ మిఠాయి టేస్ట్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలుగులో మాత్రం కారపుస బర్ఫీ అని పెట్టుకుందాం. మరి ఈ మిఠాయి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ మిఠాయి కోసం మనం ముందుగా కోవా చేసుకుందాం. ఒకవేళ మీరు బయట నుంచి కోవా తెచ్చుకునే వాళ్ళైతే మీ పని కొంచెం తగ్గినట్లే, కానీ ఇంట్లో చేసుకునే కోవా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. 1 కప్పు మిల్క్ పౌడర్, అంటే పాల పొడి కూడా అంటారు. 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఉండలు కట్టకుండా కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకుందాం. 1/2 కప్పు పాలు సరిపోలేదు కాబట్టి మరో టేబుల్ స్పూన్ పాలు వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ కోవా మనకు 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 8 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని మీకు కావాల్సిన వంటలో కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలపొడి మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒకవేళ ప్యాన్ ఎక్కువ హీట్ అయ్యి అడుగంటుతుంటే గ్యాస్ మీద నుంచి ఈ మిశ్రమాన్ని పక్కకు ఒక 5 సెకండ్స్ మాత్రమే తీసేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా చేసినట్లయితే కొంచెం హీట్ అనేది తగ్గుతుంది కాబట్టి అడగంటకుండా ఉంటుంది. మిశ్రమం ఈ విధంగా గట్టిపడిన తర్వాత 1.5 చెంచా నెయ్యి వేసుకుందాం. టోటల్ నెయ్యి వచ్చేసి మనకు 2.5 టేబుల్ స్పూన్స్ పట్టింది. కోవా ప్యాన్ కంటకుండా ఇలా దగ్గరికి అయినట్లయితే కోవా రెడీ అయిపోయినట్లే. కోవా ఇలా దగ్గరికి అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే కొంచెం గట్టిపడుతుంది. ఫ్రిడ్జ్లో ఉంచకుండా డైరెక్ట్ కూడా అప్పటికప్పుడే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లోని కోవా రెడీ చేసాం కదా, ఇప్పుడు ఉప్పు లేని కరపూస రెడీ చేసుకుందాం. 1/2 కిలో శనగపిండిని ఒక బౌల్లో వేసేసుకుందాం. కరపూస గట్టిగా రాకుండా కరకరలాడుతూ రావాలంటే 2 చెంచాల ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో ఇలా ఆయిల్ వేసినట్లయితే కరపూస లోపల సాఫ్ట్గా బయట నుంచి కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా సన్నటి రంధ్రాలున్న బిళ్ళ తీసుకొని చేసేసుకోవాలి. చక్లీ మేకర్లో ఈ బిళ్ళను ఫిక్స్ చేసుకుందాం. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాం. చక్లీ మేకర్కి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా పిండి దిగుతుంది. మిఠాయి కోసం కాబట్టి ఈ పిండిలో మనం ఉప్పు వేయలేదన్న సంగతి గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఇదే కారపూసను కారంగా స్పైసీగా చేసుకోవాలనుకుంటే తగినంత ఉప్పు వేసుకొని వాము జీలకర్ర పొడి వేసుకొని చేసేసుకోవాలి. స్పైసీగా ఉండడానికి కారం పొడి కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం ఎల్లిపాయలలో కొంచెం నీళ్ళు వేసి మెత్తగా మిక్సీకి పట్టించుకొని టీ ఫిల్టర్తో వడగట్టుకొని అదే నీళ్ళతో పిండి కలుపుకొని చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆల్ రైట్. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కరపూస వేసేసుకోవాలి. ఒకవైపు క్రిస్పీగా అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 కిలో కారపూస మీకు 10 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ మీరు ఉప్పు లేని కారపూస బయట నుంచి దొరికి తెచ్చుకున్నట్లయితే, అలాగే కోవా కూడా బయట నుంచి తీసుకొచ్చినట్లయితే ఈ బర్ఫీ అనేది నిమిషాల్లో చేయొచ్చు. నాకు తెలిసి ఉప్పు లేని కారపూస మాత్రం బయట దొరకదు. కారపూస చాలా మంచి కలర్, అలాగే క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు కారపూసను క్రష్ చేసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మెయిన్ బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం. కోవా రెడీ చేసిన నెక్స్ట్ డే నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఇంట్లో చేసుకున్న కోవా రియల్లీ సూపర్ టేస్ట్. ఇప్పుడు కరెక్ట్ కొలతలు చెప్తాను. మొత్తం అంతా కూడా ఈ కోవా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని కోవా ఎంత అయిందో చూసుకోవాలి. నాకు ఈ కటోరీకి పూర్తిగా ఫుల్ కాకుండా 3/4 కోవా అనేది రెడీ అయిపోయింది. తిరిగి నేను అందులోనే కోవా వేసేసుకొని అదే కటోరీతో మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను. కోవా ఎంతైతే తీసుకున్నామో అంతే చక్కెర తీసుకోవాలి. కోవా అలాగే చక్కెర ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో కాచి చల్లార్చిన పాలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి.
పాలు కూడా 3/4 కటోరీ తీసుకున్న తర్వాత కొన్ని పాలను పక్కకుంచాను. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి గ్యాస్ పైన ఉంచి హై ఫ్లేమ్లో కుక్ చేయండి. టోటల్ మనం ఇక్కడ 1 kg బర్ఫీ చేస్తున్నాం. 1 kg ఇదే బర్ఫీ మనకు ముంబైలో అయితే 800కి వస్తుంది. మనం చాలా తక్కువ ఖర్చుతో 150-200 లోపే చేసేసుకుంటున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ బర్ఫీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. పాలు ఉడికేలోపు కారపూసను కొలుచుకుందాం. కారపూస మాత్రం 2 కటోరీలు తీసుకుందాం. మనం ఏదైతే మేజర్ చేస్తామో అదే కటోరీలతో తీసి పక్కన ఉంచుకుందాం. కంగారు పడకుండా మీరు ముందే కారపూస కొలిచి పెట్టుకోండి. పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా. పాలు ఎంత చిక్కగా ఉండాలంటే స్పూన్తో ఇలా దార విరిచినప్పుడు లాస్ట్ పాల చుక్క ఇలా నిదానంగా కింద పడాలి. పాలు ఈ విధంగా కొంచెం చిక్కబడిన తర్వాత పాలకోవా సగం వేసుకుందాం. మిగతా సగం మళ్ళీ తర్వాత వేసేసుకుందాం. పాలకోవా బాగా పాలల్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిఠాయి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు వేయకున్నా కూడా పర్వాలేదు. ఈ బర్ఫీ కలర్లో కాకుండా వైట్గా ఉంటే కూడా చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీకు కలర్ కావాలి అనుకుంటే సాఫ్రాన్ వేడి పాలల్లో వేసేసుకొని కలర్ వచ్చిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారపూస వేసుకుందాం. ఈ బర్ఫీ ఎలా అవుతుందో అని కంగారు పడిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కారపూస వేసిన తర్వాత ఒకసారి కలిపి డక్కన్ పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిపి మిగిలిన కోవా కూడా వేసేసుకుందాం. ఒకవేళ మీకు కోవా బర్ఫీలో కనిపించాలి అంటే బర్ఫీ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న ముందు వేసేసుకొని కోవాను బర్ఫీలో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కోవా వేసుకొని కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. బర్ఫీలో నెయ్యి కూడా ఎక్కువ పట్టదు. బొమ్మ కంటి వేణు బ్రదర్, మీరు ఏదైనా స్వీట్ అడిగారు కదా, సో చేశాను. ఇంకెవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్లో అడగండి, చేస్తాను తప్పకుండా. నెయ్యి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసి ఏదైనా డక్కన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బర్ఫీ ఈ విధంగా చిక్కబడాలి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో బర్ఫీని సెట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నార్మల్గా సెట్ చేయాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 అవర్ పక్కకుంచుకుందాం. బర్ఫీలో కారపూస వేసాం కాబట్టి 1 అవర్ తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది. 1 అవర్ తర్వాత గట్టిపడింది కదా, ఇప్పుడు బర్ఫీని సెట్ చేద్దాం. ప్లేట్లో కానీ లేదంటే ఇలాంటి ట్రే తీసుకొని బర్ఫీ అతుక్కుపోకుండా ఉండడానికి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ బర్ఫీని ఇందులో వేసేసుకుందాం. ఈ బర్ఫీ మీకు తప్పకుండా నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. బర్ఫీని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత 3 లేదంటే 4 గంటలు అలా వదిలేయండి. బర్ఫీలో వేసిన మిశ్రమాలను కారపూస బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిపడుతుంది. 3-4 గంటల తర్వాత ఇలా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా టేస్టీ కారపూస బర్ఫీ ఎలా రెడీ చేసామో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.